మీలో చాలామందికి తెలుసు కదా, బైబిల్ అంటే లెక్క లేకుండా ఉంటారు మీరు. నేను చూస్తూనే ఉంటా, ఇక్కడే కాదు దేశమంతా ప్రపంచమంతా. ప్రభు అన్నాడు, నన్ను కనపరచు వారిని నేను కనిపిస్తాను. ఎట్లున్నాడని డైరెక్ట్గా కనపరచాలా? ఒక మనిషి డైరెక్ట్గా ఉంటే సరేలే శాలు బొక్కేలు తీసుకెళ్దాం అనుకోవచ్చు. అలాగే లేడు కదా, వాక్య రూపంలో ఇచ్చినాడు కదా. అందుకే నేను యవనస్తులకి ఎప్పుడు చెప్తుంటా, మీ బైబిల్తో పాటు పాటల పుస్తకమైనా ఒక నోట్స్ అయినా మీ దగ్గర ఉండాలా. దేవుని వాక్యానికి మీరు సిద్ధపరచబడాలా. ఇప్పుడు నుండి మీరు రాసుకోవాలా. రాబోతారో మీదే, మీలో నుండే లేయాలా. ఏదో ఊరికేలాగా మీటింగ్లు పెట్టేసి సమోసాలు ఇచ్చేసి మేము పంపేయాలనే ఉద్దేశం కానే కాదు. సమోసాలు మీకు బేకర్లో కూడా దొరుకుతాయి. ఇది ప్రభువు వారు ఒక తరాన్ని సిద్ధం చేయాల. వాక్యం తెలిసిన తరము, వాక్యం వినే తరము. సమూయేలు దేవుని యొక్క వాక్యాన్ని ఇతరులకు బోధించగలిగే స్థానంలోనికి వచ్చింది. మరి అది ఇప్పటి నుండి కనిపించాలా. కొంతమంది యవనస్తులు మనం చూస్తుంటే వాళ్ళకి ఏం లెక్క రాకుండా బైబిల్ అలాగ పట్టుకొని కాలేజీ పుస్తకం మాదిరి ఇలాగ ఈడ్చుకొని వస్తుంటారు. మరి ఎట్లా రాబోద్దు అవుతుందో తెలియదు. నేను చూస్తుంటా చాలాసార్లు, ఎందుకంటే మాకు వాక్యం చెప్తుంటాం కదా, వచ్చేది మాకు కనిపిస్తుంది కదా. దాన్ని బట్టి అర్థమవుతుంది మీ బాడీ లాంగ్వేజ్ ఎలాగుందో దైవవాక్యానికి అని. ఎప్పుడైనా భక్సింగ్ గారు అలాగే తీసుకెళ్తాడు బైబిల్ అని మీరు అనుకుంటారా? మేము చూడలేదు అనుకోవచ్చు, చూడలేదని అనుకోండి, ఊహించుకోండి. అనుకుంటారా అట్లా? ఏ భక్తుడైనా వాచ్మెన్ గారు కానీ, బిల్లి గ్రహం గారు కానీ, ఇలాంటి గొప్ప గొప్ప భక్తులందరూ కాలేజీకి పోయినట్లు నోట్ పుస్తకం ఆల్ సబ్జెక్ట్స్ ఆఫ్ నోట్ బుక్ ఒకటి ఉంటుంది కదా, ఇట్లా ఊడ్చుకొని పోతూ ఉంటారు. అలాగే తీసుకొని వెళ్తుంటారా? ఎప్పుడైనా చూసినారా మీరు అట్లా? మరి మీరు అలాగ వస్తారేంటి? మళ్ళీ దీని మీద మొబైల్ ఫోన్, దీని మీద మీ కార్ కీస్, దీని మీద మీ డాష్ కర్చీపు. ఇది ఏమనుకుంటున్నారు దీన్ని? పాటల పుస్తకం దీని మీద అన్ని కింద పెట్టి దీన్ని పైన పెట్టండి, లేకపోతే పక్కన పెట్టుకోండి. దిస్ గివ్స్ హౌ మచ్ రెవరెన్స్ యూ గివ్ టు ద వర్డ్ ఆఫ్ ద లార్డ్. ఇది నీకు మామూలుగా అయిపోతే ప్రభు కూడా నేను మామూలుగానే ట్రీట్ చేస్తాడు. యు ఆర్ నాట్ ఎక్స్ట్రాడినరీ, యు ఆర్ జస్ట్ ఆర్డినరీ పర్సన్ బికాస్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ ఆర్డినరీ ఫర్ యూ. దైవవాక్యం మీకు కూడా ఆర్డినరీ కదా, కనుక రిసిప్రోకల్గా ఉంటుంది. మా ఇల్లు మీ ఇంటికి ఎంత దూరమో మీ ఇల్లు మా ఇంటికి కూడా అంతే దూరం. మీది చీరాల, మాది కూడా చీరాలి. అందుకే బైబిల్లో రాయబడింది, ఒకడు నన్ను సేవించినడలా నా తండ్రి వారిని ఘనపరచు. ఏదో ఒకటి బైబిల్ తీసుకెళ్ళొద్దండి. ఎప్పటి నుండే డెడికేటెడ్ తరము. ఒక్కొక్క మందిరంలో నుండి కనీసం ఒక బ్రదర్, కనీసం ఒక సిస్టర్ సమూయేలు వలె వాక్యము ప్రత్యక్షత కలిగిన వారు, యోహాను వలె వాక్యాన్ని గురించిన వెలుగులోనికి వచ్చిన వారు, జీవవాక్యమును గురించి, ప్రవచన వాక్యమును గురించి వాక్యోపదేశకులు ప్రవక్తలు. మీకు తెలుసు కదా, ఒక ఆయన డాక్టర్ ఇలాగ రాశాడు. దాసులు పరిచారకులు చాలామంది ఉంటారు, బట్ అందరు ఇది కాదు. ఏది? వాక్యోపదేశకులు. చూడు, మొదటి అధ్యాయం గాస్పెల్ అకార్డింగ్ టు డాక్టర్ లూకా రాసిన మొదటి అధ్యాయం, లూకా సువార్త మొదటి అధ్యాయం, గాస్పెల్ అకార్డింగ్ టు డాక్టర్ లూక్. గాస్పెల్ అకార్డింగ్ టు డాక్టర్ లూక్ చాప్టర్ 1. లూకా సువార్త మొదటి అధ్యాయము. మనకి 1-2 వచనాలు కలిసి ఉన్నాయి. నేను మధ్య భాగము లేదా మొదటి వచనం నుండి చదువుతా. ఘనత వహించిన థియోఫిలా, ఆరంభము నుండి కన్నులారా చూచి. ఇప్పుడు చదవండి మీరు. ఏ సేవకులు అంటే ఇది స్పెషల్ గ్రేడ్. వాక్య సేవకులైన వారు. ఈ స్పెషల్ గ్రేడ్ ఇస్తున్నాడు ఇక్కడ. ఈ వాక్యం ఇక్కడ మాత్రమే లోకభక్తుడు రాశాడు. అంటే లోకభక్తుడు పౌలు లాంటి వాళ్ళతో కలిసి తిరుగుతున్నాడు కనుక ఆయనకు వారిని గురించిన అవగాహన కలిగిన వాక్య సేవకులైన వారు. కనుక మీలో కూడా కొంతమంది వాక్య సేవకులుగా లేయాలా, రాబోతారని రావాలా. ఇప్పుడు చేరి వచ్చిన వారిలో ఒక బ్రదర్, ఒక సిస్టర్ అయినా రాబో దినాల్లో అలాంటి బలమైన వర్ధిల్లగలిగే పాత్రలు రాగలిగితే కుడికి అదే సార్థకం. అదే భవిష్యత్తు జరగకపోతే ఇది సామాన్యం. నేను ఇప్పటికీ బైబిల్ కనపరుస్తా. నా బైబిల్ మీద ఏం నోట్బుక్ కూడా పెట్టుకోను, కనీసం కళ్ళద్దాలు పెట్టుకోను, వాచ్ పెట్టుకోను. బైబిలే, మిగతావే. బైబిల్లో కేవలం నోట్స్ ఏదో ఖాళీ పేపర్లు మాత్రం పెట్టుకుంటాయి. ఎందుకంటే ఎప్పుడైనా పాయింట్లు గుర్తొస్తే రాసుకోవచ్చు అని. దీంట్లో ఆధార్ కార్డు పెట్టుకునేది, దీంట్లోనే ఏంటి మీ మొబైల్ ఫోన్ కూడా ఒక పోచ్ పెట్టింటారు. ఇప్పుడంతా అడ్వాన్స్డ్ కదా. దీంట్లోనే డ్రైవింగ్ లైసెన్స్ పెట్టుకునేది, దీంట్లోనే సర్టిఫికెట్లు పెట్టుకునేది. కొంతమంది బైబిల్లో డబ్బులు పెట్టుకుంటే ఎక్కువైపోతాయి, అంటే మల్టిప్లై అయితే డబ్బులు పెట్టుకున్నాడు. అట్లేం జరగదు.
ఇంకెవడం దొంగలు కొట్టేసేవాళ్ళు ఉంటారు. నేను ఆ మధ్యలో ఒక ఊరు వెళితే ఒక థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ జరుగుతూ ఉంది, కృతజ్ఞతాస్తుతి కూడిక. భోజనాలు అన్నీ అయిపోయినాయి. వాళ్ళు తెచ్చుకుంటారు కదా బైబిల్, అక్కడ ఇక్కడ పెట్టినారు. వాళ్ళు బైబిల్లో డబ్బులు కూడా పెట్టుకున్నారు. మీటింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు బైబిల్ కనిపించలేదు, డబ్బులు కూడా కనిపించలేదు. వాళ్ళు వచ్చి ప్రార్థన చేయండి బ్రదర్ అన్నాడు. ఏం ప్రార్థన చేయాలా అని అంటే బైబిల్ పోగొట్టిపోయింది బ్రదర్. సరే ఒక బైబిల్ ఇస్తాను లేండి అన్నాను. లేదు బ్రదర్ దాంట్లో డబ్బులు కూడా ఉన్నాయండి అన్నారు. బాగా జరిగింది, మీకు అట్లా జరగాలని. బైబిల్ ఈజ్ బైబిల్. బైబిల్ ఈజ్ నాట్ ఎ పౌచ్. బైబిల్ ఈజ్ నాట్ ఎ పాకెట్. బైబిల్ ఈజ్ నాట్ ఎ ఫైల్. Bible is not a folder. Bible is not a folder. Bible is the word of God. Living word of God. Give honor to the Bible. 1 Samuel 2:30 మనం చూస్తాం. నన్ను కనపరచు వారిని నేను కనపరచు. ఇది సాదా సీదా వాళ్ళు చెప్పింది కాదు మాట. మనలాగా దాన్ని పోయి వాళ్ళు చెప్పిన మాట కాదు ఇది. అలాంటి ఘనత స్థితిలోనికి వచ్చిన వారు చెప్పింది. మనలో చాలామంది వర్ధిల్లకుండా ఉండటానికి భవిష్య కారణాలు ఇవన్నీ ఉండొచ్చు. ఫండాసే ఇవి మనం నెగ్లెక్ట్ చేస్తాం. మనం అంటే ఏదో జరగాలని అనుకుంటాం. ప్రత్యక్షలు జరగాల, పరిశుద్ధాత్మ దేవుడి దగ్గర రావాలా, భాషల్లో మాట్లాడాలా, ఇవన్నీ ఏదేదో జరగాలనుకుంటాం. ఫండమెంటల్సే లేకపోతే అవన్నీ ఎలాగా?